ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జన రక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి దివ్యానుభవం శీర్షికలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి గురుపీఠానికి వారసులు, ప్రియ శిష్యులు అయిన శ్రీ గురవయ్య స్వామి వారి గురించి ఇప్పుడు మనం స్మరించుకున్నాం. ఈయన గురవయ్య స్వామి వారు తల్లిదండ్రులు నూతేటి అప్పయ్య నాయుడు, వెంకటమ్మ. వీరిది నాగులు వెల్లటూరు. వీరు పుట్టక ముందే వీరి తల్లిదండ్రులు అప్పయ్య నాయుడు గారు, వెంకటమ్మ గారు స్వామివారి దగ్గరకు వెళితే ఒకసారి చెప్పారనమాట, మీకు 5గురు సంతానం ఉంది, కానీ 5గురు సంతానం ఇబ్బంది లేదు, కానీ 6వ సంతానంకు మాత్రం గండం ఉంది, కానీ వీర రాఘవ స్వామి తీసేస్తారు అని చెప్తారు వాళ్ళకి. అదే విధంగా ఇతనికి గురవయ్య స్వామి వారు పుట్టిన సంవత్సరం లోపే అతనికి న్యూమోనియా వచ్చి ప్రాణగండం అయితే స్వామివారి దగ్గరకు తీసుకువెళ్తారు. అప్పుడు స్వామివారు ఆశీర్వదించడంతో అతనికి ఆ గండం గడిచింది. తర్వాత 2 సంవత్సరములు మళ్ళీ ఇతనికి గురవయ్య స్వామి వారికి 2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈయన అరుస్తూ ఉండేవారనమాట. అప్పుడు స్వామివారు అక్కడ పెన్నబద్వేల్లో ఉన్నారు. ఆ టైంలో స్వామివారి దగ్గరికి పెన్నబద్వేల్లో జలయజ్ఞం చేస్తూ ఉన్నారనమాట. ఈ 2 సంవత్సరాల పిల్లాడిని స్వామివారి దగ్గరికి వాళ్ళు తీసుకువెళ్లారు. ఆ తల్లిదండ్రులు, గురవయ్య స్వామివారి తల్లిదండ్రులు స్వామివారి దగ్గరికి తీసుకువెళ్లారు. వారు వెళ్ళేటప్పటికి రాత్రి 7 గంటల సమయం అయింది. ఈ పిల్లవాని అరుపులంతా విని స్వామివారు వచ్చారు. వచ్చిన తర్వాత ఇలా అన్నారు, అయ్యో ఇప్పుడు ఈ జామున రాకూడదయ్యా, దేవకన్యలు ఉంటారు అని మంత్రించిన గుడ్డతో బుసలు కొడుతూ గుడ్డ గురవయ్య స్వామి వారికి ఇచ్చారు. దాంతో పిల్లవాని అరుపులన్నీ తగ్గిపోయాయి. ఆ తర్వాత స్వామివారు అతన్ని ఇలా ఆశీర్వదించారనమాట. ఈయన ఈశ్వరాంశ సంభూతుడు అని ఆశీర్వదించారు. ఈ బిడ్డ 18 సంవత్సరముల వయసులో నా వద్దకు సేవకు వస్తాడు అని కూడా స్వామివారు అతనికి ఆశీర్వదించారు. ఆ తర్వాత మొత్తం అంటే ఈయన 18 సంవత్సరాల వయసులో నా వద్ద సేవకు వస్తాడని చెప్పి పిల్లవానికి మొత్తం శరీరం అంతా నిమురుతూ ఆశీర్వదించారు. వారి సన్నిధిలో 3 రోజులు ఉండమని చెప్పారు. అదే విధంగా అప్పయ్య నాయుడు గారు వారి భార్యతో సహా ఈ పిల్లాడిని తీసుకొని 3 రోజులు స్వామివారి దగ్గర గడిపి వారి ఊరు స్వామివారి ఆజ్ఞతో స్వగ్రామమైన నాగుల వెల్లటూరు వెళ్ళిపోయారు. తర్వాత ఈ గురవయ్య స్వామివారికి 5 సంవత్సరాల వయసులో మరొకసారి స్వామివారి దర్శనానికి తీసుకొని వెళ్లారు. అప్పుడు స్వామివారు ఆశీర్వదించి సృష్టి చీటీ రాయించి కొన్ని వేలి ముద్రలు, దారము అంతా ప్రసాదించి ఇచ్చారు. తర్వాత మళ్ళీ 9 సంవత్సరాల వయసులో ఒకసారి స్వామివారి దగ్గరికి వీరిని తీసుకువెళ్లారు. అప్పుడు స్వామివారు వీరిని ఈ విధంగా ఆశీర్వదించారు, అయ్యా నీవు పాతాళ లోకానికి అధిపతివి అని ఆశీర్వదించారు. నీకు మాకు ఎన్నో జన్మల అనుబంధం ఉంది, ఈ లెక్కలన్నీ మనమే చూడాలి, ఇది 10వ చూపు అని చీటీ వ్రాయించి అతనికి ఇచ్చారు. తర్వాత అప్పుడు కూడా 3 రోజులు గురుదేవుల సన్నిధిలోని కుమారునితో సహా ఈ అప్పయ్య నాయుడు గారు, వెంకటమ్మ గారు ఉన్నారు. తర్వాత స్వగ్రామం వెళ్ళిపోయారు. తర్వాత 10వ సంవత్సరం వయసులో కూడా ఓసారి అప్పుడు స్వామివారి చలమానాయుడు గారి ఇంట్లో ఉన్నారు. చలమానాయుడు గారి ఇంట్లో ఉన్నప్పుడు ఈయన గురవయ్య స్వామివారికి 10వ సంవత్సరం. ఇప్పుడు ఈయన గురవయ్య స్వామివారిని తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులు స్వామివారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు అంతా అక్కడ తులసమ్మ గారు, దశయ్య గారు, కొమరగిరి రమణయ్య, ఈయన సుబ్బారెడ్డి మొదలు అంతా భక్తులంతా అక్కడే ఉన్నారనమాట. ఈయనకు అప్పుడు చెప్పారు, ఈయన గురవయ్య స్వామి వారి గురించి, ఈయనకి గండం ఉంది, నాగుల వెల్లటూరులో ఉండకూడదు, చెర్లోపల్లిలో 3 రోజులు ఉండాలి, చెర్లోపల్లిలో 3 రోజులు ఉంటే గండం తగ్గుతుంది అని సృష్టి చీటీ వ్రాయించి అతనికి ఇచ్చారు. ఆ ప్రకారమే అబ్బాయిని తీసుకొని వాళ్ళు అప్పయ్య నాయుడు గారు చెర్లోపల్లి గ్రామంలో ఉన్నారు. ఆ ప్రమాదం తప్పింది. తర్వాత 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు స్వామివారు అప్పుడు అంటే అది 1967 అప్పుడు స్వామివారు గొలగమూడిలోనే ఉన్నారు కదా, ఈయన మాకానిగా గురు
ఊరిలో మాకాని వారి వెంకట్రావు గారి ఇంటికి గొలగముడికి అలా తిరుగుతూ ఉండేవారు. అప్పుడు ఒకసారి వీరు మాకాని వెంకట్రావు గారి ఇంట్లో ఉన్నప్పుడు 1967 ఆ టైంలో ఈయన ఒకసారి గురవయ్య స్వామివారిని దర్శించారనమాట. దర్శించి స్వామివారి ఆశీర్వాదం సృష్టి చీటీ వ్రాయించి ఇచ్చారు. తర్వాత వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయనకి ఈయన గురవయ్య స్వామి వారికి స్కూల్ చదువు పూర్తయింది. స్కూల్ చదువు పూర్తయిన తర్వాత వారికి ఈ లౌకికమైన ఈ చదువుల కంటే ఆధ్యాత్మిక మార్గంపై మనసు కలిగిందనమాట. ఇంట్లో చెప్పకుండా సోమశిల ప్రాంతంకి వెళ్ళి ఒక రోజంతా ఉన్నారక్కడ. కానీ తీవ్రమైన వర్షం కురవడంతో మళ్ళీ అక్కడ ఉండలేక వచ్చారు. అక్కడికి వారు తెలిసిన వాళ్ళంతా భోజనం పెట్టించి, ఛార్జీలిచ్చి నాగులవెల్టూరు పంపించేశారు. ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ కాలినడకన ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. గురుదేవులను వెతుక్కుంటూ ఈ సిద్ధలయ్యకొండ, గొలగమూడి, కామాక్షమ్మ అమ్మవారు, సిద్ధేశ్వరం, జొన్నవాడ కామాక్షమ్మ సన్నిధికి, సిద్ధేశ్వర స్వామి అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఈ నరసయ్య స్వామి అనే ఆశ్రమంలో వీరు ఉన్నారనమాట. ఆ తర్వాత అక్కడికి ఉన్నారని తెలిసిన తర్వాత తెలిసిన వాళ్ళంతా చెప్పారు, మీ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, ఇంటికి పొమ్మని ఛార్జీలకు డబ్బులు ఇచ్చి పంపించారు. ఆ తర్వాత వీరు ఎవరికీ చెప్పకుండా ఒకరోజు రాత్రి 11 గంటలకి గొలగమూడి వచ్చారనమాట. అప్పుడు ఉదయం స్వామివారి దర్శనం చేసుకున్నారు. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి ₹2 దక్షిణ పెట్టమని ఈయన గురవయ్య స్వామివారికి చెప్పారు. ఈయన గురవయ్య స్వామివారు అదే విధంగా దక్షిణ పెట్టారు. అప్పుడు స్వామివారు పదవ చూపు అని పదవ చూపు అని చీటీ వ్రాయించి 8 లోకముల ఆస్తి తూర్పు, పడమర, దక్షిణ సముద్రంలోని వ్రాసి ఇచ్చి ఆనాటి నుంచి తమ దగ్గరే ఉండిపోమని అలా 3 రోజులు ఆయనతో అన్ని సేవలు చేయించుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ స్వగ్రామానికి పంపించారు. ఇక్కడ వీరు వారి స్వగ్రామం నాగులవెల్లటూరు వెళ్ళిన తర్వాత శివుణ్ణి ఆరాధిస్తూ అమ్మవారిని ధ్యానం చేస్తూ అక్కడే అలా ఉన్నారనమాట. కొద్ది కాలం ఉన్నారు. అప్పుడు వీరికి అలా అంటే ఇంటి దగ్గర చేయడం కష్టంగా ఉందని గుడిలోని అలా తోటలోని ఉంటూ ఉండేవారు. మధ్య మధ్యలో మళ్ళీ స్వామివారిని దర్శించుకుంటూ ఉండేవారు. ఒకసారి వీరికి అలా ధ్యానంలో ఉన్నప్పుడే జగన్మాత దర్శనమైంది. కాకపోతే ఆమె కోటి సూర్య ప్రకాశంతో ఉంటుంది కదా, ఆ ప్రకాశానికి ఈయన తట్టుకోలేక స్వామివారి దగ్గరికి వెళ్ళారనమాట. అప్పుడు స్వామివారు అమ్మవారిని శాంత స్వరూపంగా ప్రసన్నరాలుగా చేసి దర్శింపజేశారు. అప్పటి నుంచి వీరికి అమ్మవారు ప్రసన్నంగా కనిపిస్తూ ఉండేవారనమాట. ప్రత్యక్షంగా ఎప్పుడు దర్శించుకుంటూ ఉండేవారు. ఆ తర్వాత వీరికి 18వ సంవత్సరం నుంచి ఇంకా ఆ తర్వాత నుంచి స్వామివారు ఒకసారి తులసమ్మ మాతతో చెప్పారు, అమ్మ మన మనిషి అక్కడ నాగుల వెల్లటూరులో ఉన్నాడు, నువ్వు వెళ్ళి తీసుకొని రా అన్నారు. అంటే పేరు కూడా ఏమీ చెప్పలేదు స్వామివారు తులసమ్మ మాతకి. కానీ ఆమెకి ఎలా ఏమిటి అర్థమైందో ఏమో తెలియదు కానీ నాగుల వెల్లటూరు వెళ్ళి ఈయన గురవయ్య స్వామివారిని పిలిచారనమాట. స్వామివారి రమ్మంటున్నారు అంటే ఇప్పుడు అతను చెప్పారు, నేను వస్తే ఇక్కడికి శివుడికి నైవేద్యం ఎలాగా, శివుడికి భోజనం ఎలాగా అని చెప్పారు. కానీ ఆ తర్వాత అతనంతటా అతనే గొలగమూడి వచ్చేసారు. ఆ రావటం స్వామివారి చివరి శ్వాస వరకు అక్కడే ఉన్నారు. స్వామివారి మహాసమాధి చెందే వరకు స్వామివారి పాదాలను వారు విడవలేదు. వీరి ఒడిలోనే స్వామివారు తుది శ్వాస విడిచారు. ఓం నారాయణ ఆది నారాయణ. Thank you.